హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం అయితే డే 2 ఆఫ్ మెహందీ క్లాస్ అయితే చూసేద్దాము. సో లాస్ట్ క్లాస్లో అయితే మనము బేసిక్స్ అయితే తెలుసుకున్నాం కదా. బేసిక్స్ లైన్స్ అంటే ఏంటి, హమ్స్ ఏంటి, వైన్స్ ఏంటి, టియర్ డ్రాప్, స్పైరల్స్, రౌండ్ డాట్, స్పైరల్ షేప్స్ అని ఇలాంటివి మనం ఒక 10 to 11 థింగ్స్ అయితే మనం నేర్చుకున్నాం కదా లాస్ట్ అయితే. సో ఈ రోజు అయితే కన్నా బేసిక్స్ని బేస్ చేసుకుంటూ మనం అయితే కొన్ని బార్డర్స్ని అయితే క్రియేట్ చేయబోతున్నాము. సో అది ఎలా చేయాలి ఏంటనేది అయితే తెలుసుకుందాము. సో లాస్ట్ డే 1 క్లాస్లో అయితే నేర్చుకున్నవి ఇదివరకు నాకు నోట్స్ అయితే ఒక 1 or 2 పేపర్స్ అయితే మాత్రమే సెండ్ చేశారు. మిగతా వాళ్ళు ఇంకా నాకు ఈరోజు ఈవినింగ్ లోపల సెండ్ చేయండి. అండ్ ఇంకోటి ఏమంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను కాంటాక్ట్ చేసి అడగొచ్చు, ఓకేనా. సో టైం ఎక్కువ చేసే కొద్దీ వీడియో లెంత్ ఎక్కువ అయితే పెరిగిపోతుంది. 2.5 GB డేటా దీనికే సరిపోతుంది నాకు, ఓకేనా. పైగా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నైట్ టైం అయితే షూట్ చేస్తున్నాను. ఓకే, స్టార్ట్ చేసేద్దామా. బార్డర్స్ ఫస్ట్ అయితే నార్మల్ లైన్, ఒక లైన్ అయితే వేసేసుకొని దానిపైన ఇంకొక 2 లైన్స్ అయితే క్రియేట్ చేసేసుకుందాం. ఫోర్ లైన్స్ వేసుకున్న తర్వాత దీని మీద చిన్న హమ్స్ అయితే క్రియేట్ చేద్దాం. నా కోన్ ఎక్కువ మెల్ట్ అయిపోయింది ఈరోజు. క్రియేట్ చేసేసి ఇక్కడన్నా గ్యాప్ని అయితే ఫిల్లింగ్ చేసేద్దాం. నేను ఎలా ఫిల్ చేస్తున్నానో కనిపిస్తుందా? లిక్విడ్ని అయితే అందులో వదులుతున్నాను, స్ప్రెడ్ చేయటం లేదు, ఓకేనా. నెక్స్ట్ అదే లైన్ కిందికి 2 sides స్మాల్ హమ్స్ అయితే 2 సార్లుగా వేసేయాలి. ఒకే లెవెల్లో నీట్గా వేయాలి. అండ్ డాట్స్ పెట్టేస్తే ఫస్ట్ బార్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటివి మనము హ్యాండ్స్లో మిడ్ ఆఫ్ దాంట్లో కానీ లేకపోతే స్టార్టింగ్స్లో కావచ్చు, మనం ఎలా అయినా కానీ ఇందులో వాడుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ 4 లైన్స్ అయితే వేసేసుకున్నాం. ఏదైనా ఏ డిజైన్ అయినా కానీ మెయిన్ మనకి లైన్స్తోనే ముడిపడి ఉంటుంది. ఫస్ట్ థిక్ లైన్ వేసేసుకొని సేమ్ ప్రాసెస్ దీని మీద చిన్న చిన్న హమ్స్ అయితే క్రియేట్ చేసుకొని కింద కూడా చిన్న చిన్న హమ్స్ అయితే క్రియేట్ చేసి మనము వైన్స్ అయితే ఇచ్చాం కదా, ఆ వైన్స్ అనేది ఇక్కడ వేయాలి. కనిపిస్తుందా? వైన్స్ వేసేసి ఈ వైన్స్ ఇచ్చిన గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో అయితే మనము చిన్న చిన్నటి వేవ్స్ లాగా ఇవ్వాలి. వేవ్స్ ఇచ్చేసి దీని కింద ఫిల్లింగ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ 2 లైన్స్ అయితే వేసేసుకుందాం. ఈ లైన్కి అయితే ఫిల్లింగ్ అయితే చేసేద్దాం. ఇక్కడ సేమ్ మళ్ళీ హమ్స్ చిన్న చిన్నటి వేసేసి డాట్స్ అయితే పెట్టేసుకోవచ్చు. నేను మీకు కొన్ని దానికైతే చూపిస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. మీరు నాకు ఫోటోలో అయితే ప్రతిదానికి లైన్స్, హమ్స్ మొత్తం కింద ఇలా వేసేసి డాట్స్తో అయితే మీరు నాకు చూపించాల్సి ఉంటుంది, ఓకేనా. థర్డ్ వన్ వచ్చేసి లెటర్ ఎల్ని బేస్ చేసుకుంటూ ఈ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేద్దాం. సేమ్ 4 లైన్స్, ఫిల్లింగ్, మళ్ళీ హమ్స్, ఇప్పుడు కింద ఒక మెజర్మెంట్ కింద ఒక లైన్, ఒక బాక్స్ చిన్న గ్యాప్ తీసుకొని లైన్స్ అయితే వేసేసుకుందాం. సో ఇక్కడ హమ్స్ వేసేసి
డాట్స్ పెట్టేసుకోండి. ఇక్కడైతే 1 ఎల్ 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 అర్థమవుతుందా ఎలా వేస్తున్నానో? ఇలా అయితే వేయాలి. చూసారు కదా. సో దీన్ని అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ ఇదే లెటర్స్తోనే 4th వన్ వేవ్స్ని యూజ్ చేసుకుంటూ, వేవ్స్ ప్లస్ వైన్స్ని యూజ్ చేసుకుంటూ ఒక బార్డర్ని అయితే క్రియేట్ చేద్దాం. సేమ్ 4 లైన్స్. ఏ బార్డర్కైనా సరే లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మిమ్మల్ని చెప్తున్నాను, లైన్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మళ్ళీ హమ్స్ అనేది ఇచ్చేసి దీని కింద అయితే ఒక లైన్ సేమ్ క్రియేట్ చేసుకొని, దాని కింద మళ్ళీ ఇంకొక లైన్ అయితే వేర్ చేసుకొని, ఇక్కడ సేమ్ మళ్ళీ హమ్స్ అండ్ డాట్స్. ఇక్కడ వచ్చేసి ఇలా వేవ్స్ వేసుకొని దీని దగ్గర ఇదైతే ఇవ్వాలి వైన్స్. ఓకేనా. ఇవన్నీ మీరు నాకు పెద్ద పెద్ద బిట్టుగా వేసి చూపించండి. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి లెటర్ టీని బేస్ చేసుకుంటూ ఒక బార్డర్ అయితే క్రియేట్ చేద్దాం. సో దానికని 4 లైన్స్, ఫిల్లింగ్, హమ్స్. ఇవి కంపల్సరీనా అంటే కంపల్సరీనే. ఒకవేళ మనకి ఆ డిజైన్కి తగినట్టు అంత టైం లేదు, అంత ప్లేస్ లేదంటే మీరు ఈ హమ్స్ అనేది స్కిప్ చేసుకొని ఎండింగ్స్లో అయినా వేసుకోవచ్చు, స్టార్టింగ్ లైన్లోనే వేసుకోవచ్చు. ఓకేనా. ఇది కంపల్సరీనా అంటే అదేమీ లేదు. ఓకేనా. దీని కింద మళ్ళీ ఒక లైన్, టూ లైన్ వేసేసుకొని మళ్ళీ దీని కింద హమ్స్ అయితే ఇచ్చేసుకొని డాట్స్ అయితే పెట్టేసుకోవాలి. ప్రతి దానికి మీరు నాకైతే ఇలా వేసి పంపించాలి. ఇక్కడ టీ ఎలా వస్తుందంటే నార్మల్గా మనము ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి సో ఇలా వేసేసి ఇలా కిందికి తలకిందులుగా మళ్ళీ ఇక్కడ దీని ఎడ్జ్కి ఇలా వేసేసి ఇలా ఈ బాక్స్ మీరు పెద్దది వేసుకున్నారంటేనా మీకు పర్ఫెక్ట్ లుక్ అయితే ఉంటుంది. కనిపిస్తుందా? ఇప్పుడు మనకి ఇక్కడ సగమే వచ్చింది కాబట్టి సగం మాత్రమే వేసి చూపించాలి. ఓకేనా. ఓకే. 6th వన్ సింపుల్గా 4 లైన్స్, హమ్స్, మీరు ఇక్కడ ఫిల్లింగ్ అయితే ఇవ్వండి. హమ్స్ తర్వాత సేమ్ ఒక లైన్, 2 లైన్స్ వేసేసుకోండి ఒకసారి. 2 లైన్స్ సేమ్ ఇలానే వేవ్స్ ఇచ్చేసి డాట్స్ పెట్టేసుకోండి. ఇది ఒక డిజైన్. ఇక్కడ ఫిల్లింగ్ ఇచ్చేసుకొని ఇక్కడ హమ్స్ ఇచ్చేసుకొని, నాకు ఇలానే వీడియో చాలా లెంత్ అనేది అయిపోతుంది. సో నెక్స్ట్ నేనైతే ఇలా చూపించాను, మీరు నాకు కంపల్సరీగా ఇలా వేసి చూపించాలి. ఓకేనా. నేను ఉత్త బార్డర్ మాత్రమే చూపించేస్తాను. 7th వన్ సేమ్ 4 లైన్స్ వేసేసుకోండి. ఫిల్లింగ్ ఇచ్చేసి కింద హమ్స్ అయితే వేసేసుకొని ఇక్కడైతే మళ్ళీ కింద ఒక లైన్స్ వేసేసుకొని సర్కిల్స్ మన బాక్స్కి తగినంత సర్కిల్స్ అయితే వేసేసుకొని
కింద పైన ఫిల్లింగ్ ఇచ్చేసుకోవడం. ఇచ్చేసి 1 బాక్స్ని ఫిల్లింగ్, 1 బాక్స్ ఓపెన్, 1 బాక్స్ ఫిల్లింగ్, 1 బాక్స్ ఓపెన్, 1 బాక్స్ ఫిల్లింగ్, 1 బాక్స్ ఓపెన్. నేను ఇక్కడ బాక్స్ పెద్దది వేసేసాను, సో దానివల్ల మీకు అలా కనిపిస్తుంది, కానీ డిజైన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇది నేను మీకు పిక్లో పెడతాను చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ హమ్స్ వేసేసి డాట్స్ అయితే పెట్టేసుకోవడం. ఓకేనా. 8th వన్ వచ్చేసి 3D లెవెల్లో ఒక టూ అయితే చూపిస్తాను చూడండి మీకు. సేమ్ 4 లైన్స్ అయితే వేసేసుకోవడమే. కానీ దీనికి హమ్స్ ఏమొద్దు. ఇక్కడ మళ్ళీ ఒక బాక్స్ వేసేసుకొని దీని లెవెల్గా 2 బాక్సెస్ అయితే, మీకు పెద్ద సైజ్ వస్తుంది కాబట్టి ఇది పెద్దది వస్తుంది. ఓకేనా. 2 లైన్స్ 2 లైన్స్ వేసేసుకొని ఇక్కడ 1 2 3 4 అలా వేసేసి ఈ ఎడ్జెస్ అనేది థిక్నెస్ చేయడం. ఓకేనా. సేమ్ అలాగే ఇక్కడ చూడండి ఫిల్లింగ్ అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ మళ్ళీ 1 2 3 4 సేమ్ మళ్ళీ ఫిల్లింగ్ ఇచ్చేయడం. పైన థిక్గా చేస్తే బార్డర్ థిక్నెస్ అయితే వస్తుంది. ఓకేనా. సేమ్ మళ్ళీ కింద లైన్స్ హమ్స్ వేసేసి డాట్స్ అయితే పెట్టేయండి. ఓకేనా. నెక్స్ట్ 9th వన్ 4 లైన్స్ హమ్స్ మళ్ళీ కింద లైన్. ఇక్కడ ఏమంటే సి, కానీ ఇది ఇలా వస్తుంది హమ్స్ లాగా. 1 2 3 4 5 6 7 సేమ్ 1 2 3 4 5 6. ఓకేనా. సేమ్ ఇక్కడ హమ్స్ డాట్స్ పెట్టండి. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి సేమ్ లైన్స్ ఫిల్లింగ్ హమ్స్ కింద ఒక బిట్ ఆఫ్ లైన్స్ తీసుకొని ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, ఇలా కూడా వేయచ్చు. ఆల్రెడీ ఇందులోనే 3 స్టెప్స్ కూడా వేయచ్చు మనం. ఓకేనా. మళ్ళీ కింద ఇక్కడ హమ్స్ వేసేసి ఇదైతే పెట్టేయండి. ఓకేనా అన్నిటికీ. నెక్స్ట్ 11th వన్ వచ్చేసి లీఫ్ ప్యాటర్న్స్ అయితే చూద్దాం. సేమ్ 4 లైన్స్ హమ్స్ మళ్ళీ ఒక బిట్ ఆఫ్ తీసుకొని మిడ్ లైన్ ఒకటి క్రియేట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇవి మీ 2 సైడ్స్ కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇలాగా ఎక్కడి వరకు అయితే వెళ్తుందో అక్కడి వరకు అయితే ఎండ్ చేసేయండి. ఓకేనా. మధ్యలో ఒక లైన్ ఇవైతే ఎడ్జెస్ అయితే థిక్ చేసేయండి, సో దట్ మీకు గ్యాప్ లేకుండా ఉంటుంది అండ్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ ఒక లైన్స్ వేసేసి హంప్ అయితే వేసేసి డాట్స్ పెట్టాడు. ఓకేనా. అన్ని ప్రతి దానికి హంప్స్, లైన్స్, థిక్ లైన్ ఇవన్నీ అనేది మ్యాటర్స్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్
ఇంకొకటి అయితే చూద్దాం. ఇందులోనే మీకు నచ్చినటివి, ఇవే బార్డర్స్ కాకుండా సింపుల్ బార్డర్స్ మీకు ఏదైనా నచ్చినట్టు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ ఆన్ చేసి ప్రాక్టీస్ చేసి నాకైతే పిక్స్ పెట్టవచ్చు. ఓకేనా? సో దట్ మీకు దాంట్లో ఏమంటే ఇంకా మంచి మంచి డిజైన్స్ చూసి ప్రాక్టీస్ చేసేదానికి ఉంటుంది. ప్రతి సండే ఒక ఛాలెంజ్ అయితే ఉంటుంది మీకు. నేను ఒక రెఫరెన్స్ పిక్ అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ రెఫరెన్స్ పిక్స్ని చూసి మీరు అలాగే బుక్లో అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సేమ్ ఇలా వేసేసి ఇక్కడ మీరు ఏం వేయచ్చు అంటే 3Dది అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ లాస్ట్ ఫైనల్ది ఫిల్లింగ్ అయితే ఇచ్చేసాను. దీంట్లో మనకి ఎన్ని బాక్సెస్ అయితే వస్తాయో అన్ని బాక్స్ అయితే క్రియేట్ చేయండి. 2.5 వస్తాయి. నేను మీకు ఇక్కడ 3 చూపిస్తాను చిన్నదిగా వేసి, దీని మధ్యలో ఒక బాక్స్. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే జిగ్జాగ్స్. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే 1 బాక్స్ వేసారా, దాన్ని వదిలేసి నెక్స్ట్ 1 ఫిల్లింగ్ చేయాలి. ఒకటి వదిలేసి ఒకటైతే ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. నేను ఫిల్లింగ్ ఎలా చేస్తున్నారో చూస్తున్నారా? చూసి చేయండి. ఓకేనా? ఓకేనా? ఏమంటే దీని మధ్యలో ఇంకా ఇలా లైన్స్, ఎక్స్ట్రా లైన్స్ ఒక్కొక్కటి వదిలి వేసామంటే కన్నా ఇంకా ఫినిషింగ్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పటికే టైం ఎంత అవుతుందంటే ప్రజెంట్ టైం ఈజ్ చూడండి 11 అవుతుంది. ఇంకా ఇవి ఎడిటింగ్స్ వర్క్ ఉన్నాయి. ఎడిటింగ్ అన్ని చేసేసి మిగతా క్లాసెస్ అయితే నేను మార్నింగ్ 10 o'clock లోపల పోస్ట్ చేసేస్తాను. సో నేను చేస్తున్న ఈ టైంకి, ఈ ఒక సాక్రిఫైజెస్కి, ఈ టైం అంతా ఇంత లేట్ నైట్స్ అయినా కానీ నేను మీకోసం అయితే ఇచ్చేస్తున్నాను. సో మీరు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని క్లాసెస్ అయితే అటెండ్ అయ్యి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ కాంటాక్ట్ చేయండి. ఓకేనా? అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.